హలో, నేను విశేషరావు. మాయల పకీరు ప్రాణం చిలకలో ఉన్నట్టు జగన్మోహన్ రెడ్డి ఏం కావాలో అది చేసి పెట్టేటువంటి అధికారి ఒక అతను ఉన్నారు. అందుకే ఎన్నికల కమిషన్ కూడా ఏమి చేయలేని పరిస్థితుల్లో ఉంది. జగన్మోహన్ రెడ్డి ఏం కావాలో అది చేసి పెడుతూ ఉన్నారు ఢిల్లీకి సంబంధించినటువంటి బీజేపీ పెద్దలు. అంతేకాదు రాష్ట్ర ఎన్నికల కమిషన్ కూడా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డికి అనుకూలంగా వ్యవహరిస్తుంది అనేటువంటి ఆరోపణలు ఉన్నాయి. తాజాగా ఆంధ్రప్రదేశ్కు సంబంధించినటువంటి ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్కి సంబంధించి సిఐడి దగ్గర కంప్లైంట్ చేయింది. ఆ సిఐడిని విచారించమని చెప్పి రాష్ట్ర ఎన్నికల కమిషనే ఆదేశాలు జారీ చేసిందంటే జగన్మోహన్ రెడ్డికి ఎన్నికల కమిషన్ వద్ద ఎంత పవర్ ఉందో అర్థమవుతుంది. అంతేకాదు ఇప్పటి వరకు సిఎస్ని కానీ డీజీపీని కానీ మార్చలేనటువంటి పరిస్థితుల్లో ఎన్నికల కమిషన్ ఉంది అని అంటే అక్కడ లాబింగ్ చేస్తున్నటువంటి అధికారి, బలమైనటువంటి అధికారి ఉన్నారు ఢిల్లీలో. ఢిల్లీతోటి లాబింగ్ చేసేటువంటి ఒక అధికారి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డికి సర్వ శక్తుల్ని తీసుకొస్తున్నారు. ఆ అధికారి ఎవరో కాదు, ధర్మారెడ్డి. తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించినటువంటి ఈవోగా ఉన్నారు ఆయన. ఇటీవల కాలంలో ఆయన్ని ఎక్స్టెండ్ చేయమని చెప్పి లెటర్ రాశాడు జగన్మోహన్ రెడ్డి తిరుమల తిరుపతి దేవస్థానానికి. వాస్తవంగా ఆయన డిప్యుటేషన్ మీద వచ్చారు. కేంద్ర సర్వీసులకు విరుద్ధంగా ఆయన కొనసాగుతూ ఉన్నారు. మే 14వ తారీఖుకి ఆయన సర్వీస్ అయిపోతుంది, డిప్యుటేషన్ టైం అయిపోతుంది. అయినప్పటికీ ఆయన్ని ఎక్స్టెండ్ చేయండి అని చెప్పేసి ఢిల్లీకి లెటర్ రాయగానే రక్షణ శాఖ నుంచి క్లియరెన్స్ వచ్చింది. జూన్ 30వ తారీఖు వరకు ఆయన కొనసాగేలా ఇమీడియట్గా ఉత్తర్వులు ఇచ్చారు. అంటే ఆయన యొక్క పవర్ ఏంటి ఢిల్లీలో లేదా బీజేపీ పెద్దల్లో అనేది అర్థం చేసుకోవచ్చు. ఇంతకీ ఆయన ధర్మారెడ్డి ఎవరు, ఆయన ప్రొఫైల్ ఏంటి అనేది ఒకసారి చూద్దాం. తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించినటువంటి ఈవో ఈయన. స్వస్థలం నంద్యాల జిల్లా నందికొట్కూరు మండలం పారు మంచాల గ్రామం ఈయనది. సో రాయలసీమ. 1991 బ్యాచ్ ఇండియన్ డిఫెన్స్ ఎస్టేట్స్ సర్వీస్ అధికారి, ఎస్టేట్ ఆఫీసర్ మాత్రమే. ఈయనేంటి ఐపీఎస్ కాదు, ఐఏఎస్ కాదు, లేదా గ్రూప్. ఆయన సివిల్స్కి సంబంధించినట్టు ఎలాంటి విభాగాల్లో లేడు. కానీ ఆయన కేవలం 1991 బ్యాచ్ ఇండియన్ డిఫెన్స్ ఎస్టేట్స్ సర్వీస్ అధికారి మాత్రమే, ఎస్టేట్ ఆఫీసర్. ఢిల్లీ కంటోన్మెంట్ సీఈఓగా పనిచేశాడు. కేంద్ర హోంశాఖలో డైరెక్టర్ పదవులని ఆయన అనుభవించారు. తొలి నుంచి కూడా ఢిల్లీలో ఆయన చక్రం తిప్పుతూ వచ్చారు. ధర్మారెడ్డిపై ఢిల్లీలో క్రిమినల్ కేసు ఉంది ఈయన మీద ఢిల్లీలో. బట్ ఆ క్రిమినల్ కేసు విచారణ ఇప్పటికి కూడా పూర్తి కాలేదు. బలవంతపు వసూళ్లు, ఫోర్జరీ సాక్ష్యాలు తారుమారు చేశారనేటువంటి అభియోగాల మీద ఈయన మీద క్రిమినల్ కేసులు పెట్టడం జరిగింది. కానీ ఇప్పటికి కూడా ఆ కేసు తేలలేదు. ఆ బలవంతపు వసూళ్లు, ఫోర్జరీ సాక్ష్యాలు తారుమారు చేయడం అనే దాని మీద డిప్యుటేషన్ మీద కేంద్ర సర్వీస్ నుంచి ఏపీ క్యాడర్కు బదిలీ అయ్యారు. ఆయన 9 ఏళ్ళు తిరుమల తిరుపతి దేవస్థానం ఈవోగా ధర్మారెడ్డి పనిచేస్తూ ఉన్నారు కూడా ఇప్పటికి కూడా. 2005లో రాజశేఖర రెడ్డి సీఎంగా ఉన్నప్పుడు మొట్టమొదటిసారిగా తిరుమల తిరుపతి దేవస్థానం ఈవోగా ఆయన బాధ్యతలు స్వీకరించాడు. 2009 వరకు ఆయన ఈవోగా, జేయూగా, అప్పట్లో జేయూగా ధర్మారెడ్డి ఉన్నారు రాజశేఖర రెడ్డి చనిపోయేంత వరకు కూడా. ఆ తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత మళ్ళీ తిరిగి తిరుమల తిరుపతి దేవస్థానం ఈవోగా పోస్ట్ వచ్చారు. అప్పుడు రాజశేఖర రెడ్డి టైంలో ఆయన జేఈఓకి వస్తే ఇప్పుడు ఈవోగా వచ్చేసాడు జగన్మోహన్ రెడ్డి హయాంలో. 2019లో తిరుమల తిరుపతి దేవస్థానం ఈవోగా నియమింపబడ్డారు. కేంద్ర సర్వీస్ అధికారులకు డిప్యుటేషన్ గడువు మ్యాక్సిమం 3 ఏళ్లే. కానీ ఆ సర్వీసుల్ని ధిక్కరించి కూడా గడువు దాటినా కానీ డిప్యుటేషన్ మీద పొడిగిస్తూ వచ్చారు ఈయన సర్వీస్ని. ఇక్కడ ఈ ఈవో పదవి అడ్డం పెట్టుకొని బడా పారిశ్రామికవేత్తలతోటి అలాగే రాజకీయ నాయకులతోటి న్యాయ వ్యవస్థలో ఉండేటువంటి కీలకమైనటువంటి వాళ్ళతోటి ఆయన తిరుమల తిరుపతి దేవస్థానం కేంద్రంగా చేసుకొని లాబింగ్ చేస్తూ ఉంటారు, లైజనింగ్ చేస్తూ ఉంటారు అనేటువంటి అభిప్రాయం, అలాంటి ఆరోపణ ఆయన మీద బలంగా ఉంది. జడ్జిలకు, ఉన్నతాధికారులకు ఖరీదైనటువంటి బహుమతులు ఇచ్చారని ఆరోపణలు ఉన్నాయి. ఒక ప్రముఖ పత్రికలో కూడా ఇటీవల కాలంలో ఆయన 2 కోట్ల విలువ చేసేటువంటి ఒక వాచ్ని ఒక జడ్జికి ఇవ్వబోయారు. కానీ ఆ జడ్జి గెట్అవుట్ అంటూ బయటికి పంపించారన్నటువంటి న్యూస్ కూడా వచ్చినటువంటి విషయం మన అందరికీ తెలిసిందే. తిరుమల దేవస్థానం పదవి ద్వారా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి నిధులు సమీకరిస్తున్నారు అనేటువంటి ఒక అభియోగం ఈయన మీద ఉంది, ధర్మారెడ్డి మీద.
సో తిరుమల తిరుపతి దేవస్థానం కేంద్రంగా చేసుకొని అన్ని రకాలుగా జగన్మోహన్ రెడ్డికి సహాయ సహకారాలు అందిస్తున్నటువంటి కీలకమైనటువంటి అధికారి ధర్మారెడ్డి. ఢిల్లీలో ఆయన చక్రం తిప్పేటువంటి సామర్థ్యం ఉంది. అందుకే జగన్మోహన్ రెడ్డి ఏది కావాలంటే అది జరిగిపోతుంది. ఆంధ్రప్రదేశ్లో తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి కుమారుడికి 1500 కోట్ల కాంట్రాక్ట్ ఇచ్చారు తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించినటువంటి పనులు. ఒకే ఆర్థిక సంవత్సరంలో ఇంత పెద్ద ఎత్తున గతంలో ఎప్పుడు కాంట్రాక్ట్ ఇవ్వలేదు, కానీ ధర్మారెడ్డి ఇచ్చారు. భూమనతో కుమ్మక్కయ్యారు అనేటువంటి ఆరోపణలు ధర్మారెడ్డి మీద ఉన్నాయి. 2024 మే 14న ఈయన డిప్యుటేషన్ గడువు ముగుస్తుంది. ఈ లోపుగానే జగన్మోహన్ రెడ్డి లెటర్ రాశారు. ఆయన డిప్యుటేషన్ని జూన్ 30 వరకు కూడా కొనసాగించారు. అప్పటి వరకు ఆయన వాస్తవంగా ఆయన రిటైర్ అవుతారు జూన్ 30కి. అందుకే అప్పటి వరకు ఆయన రిటైర్ అయ్యేంత వరకు కూడా డిప్యుటేషన్ని కంటిన్యూ చేశారు. అందుకే ఆయన్ని ధర్మారెడ్డి అన్నారు. ధర్మారెడ్డి డిప్యుటేషన్ పొడిగించాలని కేంద్రానికి సీఎం జగన్ లేఖ రాశారు. వేసవి రద్దీ సమయంలో పూర్తి స్థాయి ఈవో ఉండాలని చెప్పి ఆయన లేఖ రాశాడు. ధర్మారెడ్డి తప్ప తిరుమల తిరుపతి దేవస్థానంలో రద్దీని తట్టుకునేలా ఏర్పాట్లు ఎవరు చేయలేరు అనేటువంటి ఒక లెటర్ రాశారు ధర్మారెడ్డి గురించి ఢిల్లీకి జగన్మోహన్ రెడ్డి. జగన్ విజ్ఞప్తితోటి ధర్మారెడ్డి డిప్యుటేషన్ను జూన్ 30 వరకు కేంద్రం పొడిగించింది. సో 2024 జూన్ 30న ఆయన పదవి విరమణ చేయబోతూ ఉన్నారు. అప్పటి వరకు ఆయన సర్వీసును కొనసాగించారు. అందుకే జగన్మోహన్ రెడ్డి ధర్మారెడ్డి ఇద్దరు కలిస్తే ఏదైనా జరుగుతుంది, ఏదైనా సాధ్యమే భారతదేశంలో అనేటువంటి ఒక ఒపీనియన్ ఉంది. అందుకే నేను స్టార్టింగ్లో మాయలపైకి ప్రాణం చిలకలో ఉన్నట్టు జగన్మోహన్ రెడ్డి యొక్క అధికారం కానీ జగన్మోహన్ రెడ్డికి సంబంధించినటువంటి అన్ని అంశాలను ఢిల్లీ కేంద్రంగా చేసుకొని తిరుమల తిరుపతి దేవస్థానం నుంచి నడుపుతున్నటువంటి అధికారి ధర్మారెడ్డి అనేది సర్వత్రా వినిపిస్తుంది. అందుకే ధర్మారెడ్డి ఈవోగా కొనసాగాలని చెప్పి జగన్మోహన్ రెడ్డి లేఖ రాయగానే ఇమీడియట్గా రక్షణ శాఖ క్లియరెన్స్ ఇచ్చేసింది. ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్నటువంటి ఎన్నికలు నిష్పక్షపాతంగా జరగాలి అని అంటే ధర్మారెడ్డిని బదిలీ చేయాలనేది విపక్షాలు అనేక సందర్భాల్లో ఎన్నికల కమిషన్కి కంప్లైంట్ చేశాయి. ఎన్ని కంప్లైంట్లు చేసినా, ఎన్ని ఆరోపణలు వచ్చినా, ఎన్ని ఆధారాలు ఉన్నా, ఎన్ని రకాలుగా నిష్పక్షపాతంగా జరగకపోయినప్పటికీ కూడా ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి సిఎస్ని కానీ లేదా డీజీపీని కానీ లేదా తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించిన ఈవోని కానీ మార్చేటువంటి ప్రసక్తే లేదు, వాళ్ళని కదిలించేటువంటి అవకాశమే లేదు అనేటువంటి సంకేతాలు ఎన్నికల కమిషన్ నుంచే వస్తున్నాయి. వాస్తవంగా చీఫ్ సెక్రటరీ ఎవరైతే ఉన్నారో ఆయన కారణంగా పెన్షన్లు సకాలంలో అందలేదు. దాంతో వృద్ధులు ప్రాణాలు కోల్పోయేటువంటి పరిస్థితి. ఇక రాజేంద్ర రెడ్డి డీజీపీగా ఉన్నారు. ఆయన కారణంగా కొన్ని చోట్ల గొడవలు జరుగుతున్నాయి, లా అండ్ ఆర్డర్ దెబ్బతింటుంది. ఆయన జగన్మోహన్ రెడ్డికి సొంత మనిషిలాగా వ్యవహరిస్తున్నాడు. అందుకే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి శ్రేణులు కూటమిలో ఉండేటువంటి నేతల్ని అలాగే కూటమికి సంబంధించినటువంటి క్యాడర్ని భయపెడుతున్నారనేటువంటి ఆరోపణలు ఉన్నాయి. అయినప్పటికీ కూడా డీజీపీని మార్చడానికి కేంద్ర ఎన్నికల సంఘం ఎలాంటి చర్యలు తీసుకోలేదు. ప్రత్యేక పరిశీలకుడిగా వచ్చినటువంటి మిశ్రా ఒక ప్రత్యేక నివేదికను ఇచ్చినప్పుడు కూడా డీజీపీ మీద ఎలాంటి నిర్ణయాలు తీసుకోలేదు. అలాగే ధర్మారెడ్డి తిరుమల తిరుపతి దేవస్థానం కేంద్రంగా చేసుకొని కంటైనర్లలో వస్తున్నటువంటి డబ్బుని ఏ విధంగా ఎలా తీసుకెళ్ళాలి, రద్దయినటువంటి 2000 రూపాయల నోటుని ఎలా మార్చాలి, ఇలాంటివన్నీ కూడా ఏదో జరుగుతూ ఉన్నాయి అనేటువంటి ఒక అభిప్రాయం ధర్మారెడ్డి మీద ఉంది. ఏదో చేస్తున్నారా, ఆయనే చేస్తున్నారు జగన్మోహన్ రెడ్డికి అనేది. ఆంధ్రప్రదేశ్లో మద్యం కరెన్సీ ఇస్తేనే ఇస్తూ ఉన్నారు. ఆ డబ్బంతా ఎక్కడికి వెళ్తుంది, ఎవరి ద్వారా వెళ్తుంది, ఎలా తరలిస్తున్నారు అనేటువంటి సందేహాల నడుమ మొత్తం ధర్మారెడ్డి చుట్టూ తిరుగుతోంది. ధర్మారెడ్డి మీద అపోహలు పెరిగిపోయాయి. ధర్మారెడ్డి ఢిల్లీలో ఉండేటువంటి పరిచయాలు అలాగే రకరకాల రంగాలకు సంబంధించినటువంటి ప్రముఖులతోటి తిరుమల తిరుపతి దేవస్థానం ఈవోగా పరిచయాలు ఏర్పాటు చేసుకొని ఆ పరిచయాల్ని జగన్మోహన్ రెడ్డికి అనుకూలంగా మరుస్తున్నారు అనేటువంటి ఒక ఆరోపణ ఆయన మీద ఉంది. ఇప్పుడు ఆయన డిప్యుటేషన్ని కేంద్ర సర్వీసులకు విరుద్ధంగా కంటిన్యూ చేశారు అని అంటే జగన్మోహన్ రెడ్డి పౌరా లేదా ధర్మారెడ్డి పౌరా? ధర్మారెడ్డి జగన్మోహన్ రెడ్డి సహకారం అందిస్తున్నారా, జగన్మోహన్ రెడ్డి ధర్మారెడ్డి సహకారం అందిస్తున్నారా అనేది ఒక చర్చ వచ్చినప్పుడు
పరస్పరం సహకరించుకుంటూ ఏం కావాలనో అది ఢిల్లీ నుంచి ఆంధ్రప్రదేశ్కి చేసి పెడుతున్నారు ధర్మారెడ్డి అనేది వినిపిస్తుంది. ఢిల్లీ పెద్దలతోటి, ఢిల్లీ బీజేపీ పెద్దలతోటి ఆయన లైజనింగ్ నడపడంలో నైపుణ్యం ఉంది ఆయనకి. అందుకే ధర్మారెడ్డి తిరుమల తిరుపతి దేవస్థానం ఈవోగా ఉండడానికి లేదని విపక్షాలు కంప్లైంట్ చేస్తున్నాయి. అయినప్పటికీ ఇప్పటికి కూడా ఆయన మీద చర్యలు తీసుకోవట్లేదు. సో ఆయన మీద మీ అభిప్రాయం ఏంటనేది మీరు కూడా తెలియజేయచ్చు. థ్యాంక్ యూ వెరీ మచ్.